ఈ రోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం మా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతి రెడ్డి గారు. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన ఎలాంటి అక్రోశం అంటే 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్ లోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విశంకర్ కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికాన్ని కొడిగట్టారో మీరు అందరూ చూశారు. చాలా మంది అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేయాలి. అట్ ద సేమ్ టైం ఒకనొక సందర్భంలో కొంతమంది అది అమరావతి కాదు కమరావతి అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈ రోజు మీకు అంటే ఇది స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఏదో అక్కసిగా బయటకు వచ్చి అమరావతి గురించి మాట్లాడిన సందర్భాలు కాదు. ఆ రోజు నుంచి వాళ్ళ అధికారంలో ఉన్న దగ్గర నుంచి కూడా అమరావతి మీద ఒక అక్కసి వెళ్ళలేదు. ఆ అమరావతి ఈ రోజు మన రాజధాని అని ధైర్యంగా చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్పుకోగలుగుతున్నారంటే కొన్ని వేల మంది రైతుల తాలూకా త్యాగం అండి. సుమారుగా 34,000 ఎకరాలు కావాలి అంటే ఒక పైసా ఆశించకుండా రాష్ట్ర రాజధాని గురించి మా భూములు మేము ఇస్తామని చెప్పి ముందుకొచ్చి కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు ముందుకొచ్చి అంతమంది రైతులు ఆ రోజు రాజధానికి అందరూ కూడా భూములు ఇస్తే దాంట్లోని శాసనసభను ఏర్పాటు చేసి 2017లోనే అక్కడి నుంచి మన కార్యకాలం వాళ్ళని కొనసాగించిన పరిస్థితి మర్చిపోయారా? ఆ రోజు ఈ రోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్